ప్రార్థన. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదియోత్తమునై ఉన్నవాడు వారిపై మేవి నిరంతరము ఏకరీతిగా దేవుడు ఏకరించిన దినంలోని కాస్త భద్రపరిచి ఈరోజు ఈ ఆదివారము మీ బిడ్డలందరినీ మీ సన్నిధిని కోరుకునే కొన్ని నిమిషాలు మొదటి సందేశముగా కుమారుడితో ముందరు మాట్లాడారు. కొన్ని సంగతులు చుట్టూగా మీ ఆత్మ చేత బలపరచండి. చేరవచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని కొన్ని నిమిషాలు మీరు మాట్లాడండి. జరుగుతున్న ఆరాధనతో ఉండమని క్రీస్తు వారి పేరు ప్రార్థన చూస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు పేరు మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి సందర్భంగా కూర్చోండి. మరి కొన్ని నిమిషాలు దేవునికి వాక్యం విన్న తర్వాత ఈ దిన ఆరాధన మనం ముందుకు వెళ్దాం. దయచేసి కొన్ని నిమిషాలు దేవుడి వాక్యం వినవలసిందిగా తెలియజేసుకున్నాను. రైట్, మంచిది. నేరుగా మనం వర్తమానానికి వెళ్ళగలిగితే మనం వింటున్నటువంటి సందేశం, ప్రారంభించినటువంటి సందేశం ప్రకటన గ్రంథంలోని 7 సంఘముల వివరణ గురించి మనం వింటూ ఉన్నాం. ఎన్ని సంఘాలంటే 7 సంఘములు. 7 అనగానే సంపూర్ణ సంఖ్య. కాబట్టి సంపూర్ణమైనటువంటి 7 సంఘాలను గురించి ప్రభు ఏమని సెలవిచ్చారు యోహాను గారి ద్వారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి ఒక స్వరము నేను చూచుచున్నది పుస్తకంలో రాయమని. ఏంటి రాయమన్నాడు దేవుడు అంటే ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుడు నా వెనుక వింటిని. రైట్, 7 సంఘముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక 7 సంఘములలో మొదటి సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘం ఏం చేస్తుందో వింటున్నాం. మనం ఎక్కడ వరకు వచ్చామో చెప్పగలరా మీరు? ఎవరి పిల్లలు? రాసుకునే పిల్లలు. మాకు ఎటువంటి సంబంధం లేదండి, మేము వస్తాం అలా చూస్తాం అంతే, మీరే పాడుకొని మీరే కొట్టుకొని ఎంత విగ్రహము మీరే ప్రార్థన చేసుకోవాలి, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ పాపం పుణ్యం మాకు తెలియదు అన్నట్టుగా కూర్చుంటే కుదరదు. నేను గత వారం ఏం చెప్పానో అక్కడ నాకు గుర్తు చేస్తే మళ్ళీ ప్రారంభిస్తాను. అక్కడ లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. ఎలా ధరణి ఆడపిల్లగా కొన్ని సంవత్సరం పోయిన వారం వచ్చేది. ఎఫెసు సంఘం మొదటి సంఘంలో చివరి భాగంలో వచ్చాం. ఆల్రెడీ ఎఫెసు సంఘాన్ని గడిచినటువంటి వారం ముగించుకున్నాం. నాకు ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ఎక్కడేం చెప్పానో మొత్తం మాట్లాడుతాను నేను. ఓకేనండి? మీరు మాత్రం ఒక్కలు నోరెప్పలేదు. నోరెప్పలేదంటే కారణం ఏంటి? నోట్లో ఏదో ఉందన్నమాట. అంటే ఏదో తింటున్నారు లెక్క. నాకు ఏం తినకండి చెప్పండి. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మొదటి వచనమైనటువంటి ఎఫెసు సంఘం గురించి మనం విన్నాం. యశ్వంత్ ఇటు తిరుగు. సండే స్కూల్లో ఈరోజు జనం ఎక్కువైపోయి పైకి వచ్చేసేదండి. రైట్, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మొదటి సంఘం ఉంది. అది ఎఫెసు సంఘం. త్వరగా చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. అంటే ఆయన మొదటి సంఘమైన ఎఫెసు సంఘానికి ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే 7 నక్షత్రములు చేత కుడి చేత పట్టుకుని సువర్ణ దీప స్తంభముల మధ్య, సువర్ణ దీపం 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. అంటే ఎఫెసు సంఘానికి తనను తాను ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడంటే దీప స్తంభముల మధ్య సంచరించేవాడుగా. ఇక ఇందులో ఒక కప్పు కూడా నాకు కనిపించింది, చదివేండి.
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. నీవు అపోస్తులను కాకయేతాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధములను నీవు కనుగొంటివని అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అదే లేదా నీవు నేను ఎరుగుదును. అయినను మొదట నీ మీద నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే ఒక్కొక్క సంఘానికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. చెప్పండి, మీకు ఎఫెసు సంఘానికి ఒక బహుమానం ఇచ్చాడు. తప్పు మోపినటువంటి దేవుడు ఆ సంఘం కనుక సరి అవుతే, ఆ సంఘాన్ని కనుక ప్రేమ అనేది కనుక వాళ్ళు అవలంబించుకుంటే మారు మనసు పొంది, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సంఘములో శత్రుత్వం అనేది ఉండడానికి వీలు లేదు. చాలా సంఘాలలో ఇదే పరిస్థితి. బయట వాళ్ళు గొడవలు పెట్టుకుని సంఘానికి దూరం అయిపోయినప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు సంఘాలలో ఉంది. ఏ సంఘం చూసింది లేకుండా మధ్యలో దేవుడు ఏం చేశాడు, సంఘం ఏం చేసింది, పాస్టర్ గారు ఏం చేశాడు. ఇది చాలా తప్పు. ఎందుకనంటే నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఏం తప్పు చేసింది ఎఫెసు సంఘం? ప్రేమ లేదు. అసలు క్రైస్తవ్యం అనేది ప్రేమతో ముడిపడి ఉంది. క్రైస్తవ్యంలో ప్రేమ అనేది లేకపోతే దేవుడు అస్సలు ఇష్టపడండి. ఆ సంఘాన్ని కానీ, ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ విశ్వాసి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరైనా, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, క్రైస్తవ్యం అనగానే ప్రేమకు చిహ్నముగా ఉన్నది. అలాంటి మొదటి క్రియనటువంటి ప్రేమే లేకుండా పోయింది ఎఫెసు సంఘంలో. దేవుడు దాన్ని హెచ్చరించాడు. నువ్వు మారు మనసు పొందాలి. ఆ మొదటి క్రియ నీకు ప్రారంభంలో ఏ ప్రేమ, ఏ అనురాగము, ఏ ఆప్యాయత ఉన్నదో వాడు నువ్వు మరలా సంపాదించుకోవాలి. మనిషి అన్న తర్వాత సహజం. చిన్న చిన్న మనస్పార్థలు అనేవి, చిన్న గొడవలు అనేవి, ఇవన్నీ కూడా సహజం కదా. వాటిని ఏం చేయాలి, మనం కట్ చేసుకోలేకపోతాం. ఏదైనా ఉంటే తెలుసుకోవాలి, ముఖాముఖిగా మనం నేరుగా మాట్లాడుకోవాలి. చిన్నపిల్లలు చూడండి, మనం చాలా చదువుతున్నాం, కొట్టేసుకుంటారు. అప్పుడే కొట్టుకుంటారా? కొట్టేసి చేసుకుని కాసేపు బేరం అంటారు, మళ్ళీ లాగే వచ్చేసి మళ్ళీ కలిసి. అందుకే దేవుడు వాళ్ళను కూడా పోల్చాడు. మీరు చిన్న బిడ్డలను పోలి ఉంటే తప్ప పరలోకము మీరు చాలలేరు అనేసి కదా. అలాంటి స్వభావంలోనికి మనం రావాలి. శత్రుత్వం అనేది, చిన్న సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి కుటుంబానికి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని ఏం చేసుకోవాలి, మనం సాల్వ్ చేసుకోవాలి, క్లియర్ తీసుకోవాలి, అక్కడితో వాటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు ఎఫెసు సంఘానికి ఇచ్చిన కంప్లైంట్ అదే. సరే, ఇక ఈ సంఘాన్ని గురించి మనం వాళ్ళు మాట్లాడుకున్నాం. ఈ సంఘములో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏ లక్షణం కలిగి ఉండాలో, ఎందుకు తప్పు మోపడం, ఎందుకు ఈ సంఘానికి ప్రేమ లేదు, ఎందుకు మారు మనసు పొందమనడం ఆల్రెడీ వినేసాం. చివరి రైతులో ఒక మాట చూసుకోండి. నెక్స్ట్ రెండవ సంఘం అయినటువంటి స్మరణ సంఘంలోనికి మనం అడుగు పెట్టాలి. యోహాను పత్రిక, ఇది మనందరూ తెలుసు, 3:16. ప్రేమ అనగానే దాని అర్థం ఏంటో చెప్తున్నాడు చూడండి. అక్కడ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము, ఏమంటే ఆయన అనగా ప్రభు యేసుక్రీస్తు వారు మన కోసం ఏం పెట్టారట? ప్రాణం పెట్టారు. ప్రేమ అంటే అదే. కానీ మనల్ని ఏం చెప్పాడు? ప్రాణం పెట్టమనంటే ప్రాణం పెట్టబద్దులై ఉన్నాడంటే ప్రాణం తీసుకోమని కాదు. మరేం చేయాలట? ప్రాణము పెట్టే అంత సహవాసము, ప్రేమ అనేది పంచుకోవాలి అని అర్థం. యేసుక్రీస్తు వారిని చిత్రవధ చేసినప్పుడు, చంపేసినప్పుడు, కొడుతున్నప్పుడు, సమాధి చేసినప్పుడు వారిని క్షమించమన్నాడు కదా, అది ప్రేమ. ఆయన చేసి చూపించాడు. ఈరోజు సంఘాలకు చెబుతున్నాడు. మరొక సార్వత్రిక సంఘాలను 7 సంఘాలను చూపిస్తూ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం.
దేవుని పిల్లలుగా మనలో కక్ష అనేది, అసూయ అనేది, స్వార్థం అనేది, ప్రేమ లేని తత్వం కనుక ఉంటే ఎవరైనా, ఇది ఏ సంఘమైనా, ఏ కుటుంబమైనా, ఏ సేవకుడైనా ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడడు అని రాసేసుకోవాలి మనం. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రేమ ఎట్టిదో దీనిని బట్టి అర్థమైందట, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక దీని వలన అది ప్రేమ అనేది ఎలా ఉంటుంది అర్థమైంది మనకి. ఆయన ఎందుకు చనిపోవాలి, ఎందుకు మరణం అవ్వాలి, ఎందుకు శిలువ వివాహం చేయాలంటే ప్రేమ. ఆయన కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, ఆయన తిట్టిన వాళ్ళని ప్రేమించాడు, ఉమ్మూసిన ప్రేమించాడు, ఈడ్చికెళ్ళిన ప్రేమించాడు, ముళ్ళ గిరడం పెట్టిన ప్రేమించాడు. అది ప్రేమ కనుక మరి మనల్ని ఏం చేయమన్నాడు, మనము కూడా నీ సహోదరుల కొరకు, నీ తోటి వారి కొరకు, నీ సంఘం కొరకు మనము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ప్రాణం ఎక్కడ పెడతాం? గొడవలు పెట్టుకోకుండా సరిపోతుంది, కలిసి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ సంఘానికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే గిఫ్ట్ 7వ వచనంలో ఉంది. 7వ వచనం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంకి వచ్చాడు. దేవుడు ఈ సంఘానికి ఒకవేళ నువ్వు మారు మనసు పొంది మరలా నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీకు ఒక బహుమానం ఇస్తాను. ఏంటి ఆ బహుమానం? 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, చేయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏంటి దీని అర్థం మనకు తెలియదు కనుక 7 సంఘాలు పూర్తయిన తర్వాత గిఫ్ట్ ఏంటో మీకు లాస్ట్లో ఆఖరిలో వస్తాను. భుజింపనిత్తును అన్నాడు, ఏంటిది? పరదేశంలో జీవవృక్షం అన్నాడు, ఫలములు అన్నాడు. ఏంటి భుజింపనిస్తాడు? అసలు దాని అర్థం ఏంటి? ఇలా ఒక్కొక్క సంఘం మీద తప్పు మోపాడు. ఏమంటే ప్రశంసలు ఉన్నాయి, అదేవిధంగా దేవుడు తప్పు కూడా మోపడం జరిగింది. ఇప్పుడు చివరికి ఈ సంఘం కనుక, ఈ స్వభావం కనుక మారితే దేవుడు ఒక చక్కటి గిఫ్ట్ ఇస్తున్నాడు ప్రతి సంఘానికి. ఇది ప్రతి సంఘానికి ఉంటాడు. ఆ గిఫ్ట్లు ఏంటో 7 సంఘాల వివరణ పూర్తయిన తర్వాత ఆఖరిలో మీకు ఆ గిఫ్ట్ ఏంటో నేను వివరిస్తాను. దీని అర్థం ఏంటో మీకు చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు 2వ సంఘం ఏంటది చెప్పాలి. స్మరణ సంఘములోని మనం అడుగు పెట్టాలి. అక్కడ 8వ వచనంలో ఉంది. 2వ అధ్యాయం 8వ వచనంలో స్మరణ సంఘం, 2వ సంఘం ప్రారంభించబడింది. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఏమను రాయము? మొదటి వాడను నేనే, కడపడి వాడను నేనే. ఇదిగో మృతుడునై తిని మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమన్నాడా. ఇప్పుడు 2వ సంఘానికి ఎలాంటి ప్రత్యక్షతను ఆయన కనపరుచుకుంటున్నాడు అంటే, ఇదిగో నేను మరణించాను, చనిపోయాను, సమాధి చేయబడ్డాను, కానీ మరలా మృత్యుంజయమును గెలిచి తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఏమని కాదు 2వ ప్రత్యక్షత. మొదటి సంఘానికి అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, ఎఫెసీ సంఘానికి అలాగే చూడండి. ఒక సంవత్సరం పాటు అలాగే చూస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. ఏం చెప్పకండి, ఎందుకంటే చెప్పండి. ఎఫెసు సంఘానికి ఒక ప్రత్యక్షత ఏమైందంటే, ఇదిగో 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగానే ప్రత్యక్షత. 2వ సంఘానికి వచ్చేసరికి ఇదిగో నేను చనిపోయాను, ఇదిగో మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, మృతుడునైతిని కానీ మరలా సజీవుడునై చెప్పువాడు వాని సంగతులు అన్నాడు. ఏం చెప్పాడు 2వ సంఘం గురించి? ఇప్పుడు స్మరణ సంఘం ఎలా ఉందట? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారైనా. అంటే ఇప్పుడు 2వ సంఘమైనటువంటి సార్వత్రిక సంఘం, సంపూర్ణ చేయబడిన సంఘంలో ప్రశంసలు కనబడుతున్నాయి, ద సేమ్ తప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ సంఘాలు రాయించాడు? అసలు ఎందుకు వీటి గురించి మాట్లాడమన్నాడు? ఎందుకు సంఘానికి బోధించమన్నాడు అని అంటే, సంఘాలలో కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి లేకుండా చూసుకోమని. అంతే కదా. కాబట్టి మన అబ్బాయి బాగాలేదు, బాబు సరిగా లేడు, బట్ తప్పు చేస్తున్నాడు, సరి తీసుకున్నారే, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి. రైట్. అమ్మాయి బాగాలేదు,
అమ్మాయి క్రియలు పద్ధతి మాట తీరు బాగాలేదు, మరేం చేయాలి? సరి చేయాలి. అమ్మ నువ్వు ఆడపిల్లవు కదా, ఇలా మాట్లాడకూడదు, ఎక్కడికి పడదానికి వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళిపోకూడదు పరిగెత్తుకుని అని తల్లిదండ్రులు చెబుతారుగా. దేవుడు అదే చెబుతున్నాడు సంఘానికి. ఏమని చెబుతున్నాడు? నీ శ్రమను చూశాను, దారిద్ర్యతను చూశాను అని నాకు తెలుసు. నువ్వెంత కష్టపడ్డావో స్మరణ సంఘమా, నువ్వెంత ప్రయాసపడ్డావో నేను ఎరుగుతును. కానీ ఈ ఇంత దారిద్రతలో ఉన్నటువంటి నీవు, దరిద్రతను అనుభవిస్తున్నటువంటి నీవు స్మరణ సంఘమా, నీకు ఒక అర్హత ఉంది. నువ్వు ఒక చక్కటి అర్హతను సంపాదించుకున్నావు. ఏంటది? నీవు ధనవంతుడవి అన్నాడు. ఏంటది సంఘం? ఏంటి? ధనవంతుడవి. ఏంటి ధనవంతుడు? ఎందుకు స్మరణ సంఘం ధనవంతుడు అన్నాడు? దరిద్రం అనుభవించిన తర్వాత మరి ధనవంతుడి స్థితిలోకి ఎలా వచ్చింది ఇది? నువ్వు దరిద్రను, నీ శ్రమను నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు. అయితే ఇంత దరిద్రతలో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉంటున్నప్పటికీ నువ్వు ధనవంతుడవే అన్నాడు. ఇప్పుడు స్మరణ సంఘం ఏ అర్హత సంపాదించుకుందంటే, ఇప్పుడు వాక్యంలోకి రావాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ చూడండి. అది మనం ఆల్రెడీ చదువాం కదా, ఒకసారి చదవమని తిన్నాము. చదవండి. 2వ కొరింథీ 8:9. కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, మనమందరము భూమి మీద దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ధనవంతులు కావాలని కోరుకున్నాడు ఆయన. ఎంతకి ఏ ధనవంతుడు ఏ ధనాన్ని కావాలనుకున్నాడు, ఏ సంపద కావాలనుకున్నాడు, ఏ ఐశ్వర్యం కావాలనుకుంటున్నాడు దేవుడు మన పట్ల? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఒకటే, నా పిల్లలు బాగోవాలి, వాళ్ళు బాగా చదవాలి, జాబులు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ జీవితం బాగోవాలి, వాళ్ళు సుఖంగా బ్రతకాలి అనేటువంటి కోరిక ఏ తల్లికైనా మంచిదే. మనం భూమి మీద కావలసిన అవసరతలు అన్ని సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటాం. మరి యేసుక్రీస్తు మనకి ఏం అవసరమని కోరుకుంటున్నాడు అనేది మీరు జాగ్రత్తగా వినాలి. టైం అయిపోయింది కాక నేను ముగించేస్తాను. దేవుడు ఎందుకు మనలో ఏం కోరుకుంటున్నాడు? మనం ధనవంతులు అవ్వాలట, ధనవంతులు అవ్వాలి. ఇప్పుడు మనం ధనవంతులు అవ్వాలంటే అన్నీ ఉన్న దేవుడు ఏమైపోయాడు? దారిద్రతను అనుభవిస్తున్నాడు. ఈ పదం మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నువ్వు తీర్మా. పిల్లలు కన్న తర్వాత తల్లిదండ్రులు ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, 10 మంది అయినా, తల్లిదండ్రులు పిల్లలు కన్న తర్వాత మీరు ఎవరిని అడగండి, ఏ భార్య భర్తలైనా అడగండి, వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే. ఏంటి అంటే దేవుడు కదా, అమ్మ నువ్వు ఎందుకు మీరిద్దరూ భార్య భర్తలుగా మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు లేడీస్ అయి ఉండి, ఒక స్త్రీ ఉండి మీరు కూడా జాబ్ చేస్తున్నారు, వాయ్ కారణం ఏంటి? ఇంత కష్టపడుతున్నారు ఎందుకు రాత్రి పగలు? నేను అంతకీ కారణం ఏంటో మాకు చెప్పగలరా అని అడగండి. మీరు వాళ్ళు చెప్పే సమాధానం తెలుసా? ఇదంతా ఎవరి కోసం అండి? చెప్పాలి ఎవరు చెప్పండి. టిఫిన్ చేశారా? ఇప్పుడు టిఫిన్ ఏంటంటే పోయిన టైం అయిపోయింది. ఇదంతా ఎవరి కోసం అంటే పిల్లల కోసం. మాకెందుకంటే మాకు అప్పుడు వయసు అయిపోయింది, ఇక ఈ వయసులో మాకు ఏముందండి? ఏముందట? ఏ లేదట. ఊరు పొమ్మంటుంది, డైలాగ్ ఉంటుంది. ఊరు పొమ్మంటుందని ఇంకెందుకు, నీకు ఎంతకాలం బతుకుతావే, వయసు అయిపోయింది, చచ్చో ఇల్లు కాటి రమ్మంటుందంట. శ్మశానం పిలుస్తుందంట. వచ్చేయ్, నువ్వు చాలా ఉద్ధరించావులే భూమి మీద, ఎరగబడిచావు అంటే డైలాగ్ అదే. చాలా కష్టపడిపోయావులే, వచ్చేయ్ కమా అంటది ఎవరు? శ్మశానం. ఏదైనా ఇవన్నీ మనకు తెలుసండి, తెలిసినా తప్పు చేస్తాం. ఇదే వచ్చింది మనతో గొడవ. మనిషికి అన్నీ తెలిసి అన్నీ తెలుసు,
తెలిసినా తప్పు చేస్తారు. ఇదే వచ్చింది. ఎవరి కోసం లేదా పిల్లల కోసం, పిల్లల కోసమా? ఒక బాగా వృద్ధుడండి, బాగా పాపం, ముసలితనం వచ్చేసింది, ఎముకలు ఉన్నాయి, ఇక కొన్ని రోజుల్లో చనిపోతాడు. మరి ఏ దౌర్భాగ్యంలో పిల్లలు, కొడుకులో కూతురు తెలియదు కానీ నిన్ను ఇంకో ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ ముసల తల్లిలో తండ్రి తెలియట్లేదు, ముసలోడో తెలియదు, ముసలోడు అనుకుంటున్నాను నేను. పురుషుడే పక్కా ఉన్నాడు, ఇంట్లో వేసుకుని చావు చచ్చిపోవడం సిద్ధంగా ఆయన తీసుకుని అడవిలో వదిలేశారు. ఆయన ఏంటంటాడండి, తెలియదు. నీకోసం ఎంత కష్టపడ్డాడే, నీకోసం రాత్రనగా పగలనక కష్టపడి తన రక్తము చెమటగా మార్చి నిన్ను ఒక ప్రయోజకుడిగా చేశాడే. నిన్ను చదివించి, నీకు తిండి పెట్టి, బట్టలిచ్చి, నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చారు, నువ్వు కష్టంగా ఉంటే నీ కష్టంలో ఆదుకున్నారు, నీకు సమస్తాన్ని సమకూర్చి ఒక చక్కటి పెళ్లి చేశారు. మరలా ఆ పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకు నీకు సహాయం చేశారు. మనవరాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇంత కూడా మొదలెట్టారు, వీళ్ళు గుడెక్కొట్టి వాళ్ళు ఏం చేశారు? కన్న పిల్లల కోసమే కదా వారి త్యాగం. మరి చివరి దశకు వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోతారంటే, వాళ్ళు మనం అడిగాం అనుకోండి, ఏమండి ఈ వయసులో మీకు ఏమైనా ఆశలు ఉన్నాయన్నా అనుకోండి, వింటున్నారా? నేను ఎట్లా ఉన్నారా అంటారు. యశ్వంత్ అయితే ఇలాగంటున్నాడు, ఇలాగా సాధువు. ఇక చివరి దశకు వచ్చేసరికి ఏమంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయన్నా అనుకోండి, ఏముంటాయండి? ఇక అయ్యిందంతా మాట్లాడమా, నేను సగమే చెప్తా, సగం మీరు చెప్పాలి. ఇంకేముందండి, అయ్యిందంతా అయిపోయిందా? మరి ఎంతకాలం చేసింది అయిపోవడానికి చేసావా? చూసారా, జ్ఞానం ఉండదండి, ఆలోచన ఉండదు, భవిష్యత్తు ఉండదండి, దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఎవరో, దీనికి విలువ తెలియదు. అంత అయిపోయాక ఏముందండి, ఏం లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడై ఉండి అన్నీ ఉండి సమస్త విశ్వానికి మహాముల్లోకాల చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు మనం బాగుపడాలని, మనం రక్షించబడాలని, ఆ తండ్రి దగ్గరకు మనం వెళ్ళిపోవాలని, దేవుని కొరకు ఎదురు చూసేవారుగా విశ్వాస యాత్రలో, భక్తి జీవితంలో స్థిరపడాలని ఆయన ఇచ్చినటువంటి ధనం ఏంటో చెప్పమంటారా? ఒక మాట చూసే టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక రండి, మొదటి అధ్యాయం 5వ వచనం క్లోజ్. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ధనం ఏంటి చూద్దాం, ఆ మాట చూసుకుందాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడినందున, ఒకరు చదవండి క్లారిటీగా. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో ఉండినందున ఆయన యందు మీరు ప్రతి విషయములలో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై ఉన్నారు. అది ధనం అంటే ఏంటనుకున్నారు? ఈ భూమి మీద కనిపించే కాగితాలు, కాయిన్లు కాదండి, వాక్యం అనేది ధనం అంటే ఏంటనుకున్నారు? వాక్యం. మహాైశ్వర్యం, ధనము అనగా, ధన సంపద అనగా వాక్యం. ఎన్నో పెట్టకుండా వదిలేస్తున్నాం గాలికి, పెట్టే సరిపోదు. రైట్, మీరు అనుసరించాలి. క్రైస్తవ జీవితంలో వాక్యానుసరమైన జీవితం కావాలి. అందరూ వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, ఫోన్లో వింటున్నాం, సభలో వింటున్నాం, అన్నీ వింటున్నాం. వింటే లాభమే ఉంది. అది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఆచరణలోనికి రావాలి, అనుసరించే స్థాయికి వెళ్ళిపోవాలి. వారే ధనవంతులు. వాక్యం కొరకు పరుగులు తీయాలి, వాక్యం కొరకు ఆరాటం కలిగి ఉండాలి, వాక్యం కొరకు ఎదురు చూడాలి, వాక్యం కొరకు ఆశ కలిగి ఉండాలి. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేదు, అవలంబించాలి. వారు ధనవంతులు.
అందుకే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన దారిద్ర్యతలోనికి వెళ్ళిపోయాడు. ఏముందో చెప్పండి ఆయనకి? ఇల్లు ఉందా, వాకలు ఉందా, ఐశ్వర్యం ఉందా, ఏమైనా అడ్రస్ ఉందా? ఒకే అంగి ఏమండి అలా ఊరూరా సంచారం 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 చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేశాడే. ఇక చివరికి ఎందరినో బలపరిచి శిష్యులతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడే. దారిద్రత చివరికి ప్రాణం పోతుంది అయ్యా, కాస్త గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఎక్కడ ఉపగట్ల అంతేనా? కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా అని సిలువలో వేలాడుతూ అలసిపోయినటువంటి ఆ దేహంతో ఆ నోటితో అడిగితే ఇచ్చారా? గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకపోగా ఏం చేశారు? చేదు చిరకన ఆయనకి. అంత దారిద్రత అండి, ఇంత దారిద్రత జీవితంలో, ఇంత ధైర్యమైనటువంటి జీవితంలోని దేవుడు ఎందుకు వెళ్ళాలంటే మన కోసం. మీకు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎందుకు కష్టపడుతున్నారు మీకు అర్థమవుతే, ప్రభు ధనవంతుడయ్యుండి దారిద్రతలోనికి ఎందుకు వెళ్ళిపోయాడో మీకు అర్థం అవ్వాలి. అర్థం అయింది అని అనుకుంటున్నాను నేను. ఓకేనండి? మనము ధనవంతులమై ఉండాలని, ఐశ్వర్యవంతులం అవ్వాలని, దేవుని వాక్యములో ఎప్పటికప్పుడు బలపడుతూ అభివృద్ధి అవ్వాలని, ఆశీర్వదించబడాలని ఆయన దారిద్రతలోనికి వెళ్ళిపోయాడు. అంతకన్నా రుజువే ఉంది. తల్లిదండ్రులు చివరికి వచ్చేసరికి వాళ్ళు పడే ఆలోచన అదే, ఏం చేస్తామండి, పిల్లల కోసం కష్టపడ్డాం, పిల్లల కోసమే మేము అంతా కూడా సంపాదించాం, పిల్లల కోసమే. ఆ పిల్లలని నీడు చేసి పెట్టి నువ్వు దేవుడు కాదన్నావు, దేవుడి సన్నిధి కాదన్నావు, ఆత్మీయ జీవితం కాదన్నావు, భక్తి అన్నావు, భక్తిలే కాదన్నావు. చివరికి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారో ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నాం మనం. చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా అదే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం కూడా చేసే పని తప్పదేనండి. స్మరణ సంఘం, నువ్వు దరిద్రతను అనుభవించావు, శ్రమను అనుభవించావు, అయినను నీవు ధనవంతుడివే. నీకు ధనం అనే సంపద ఉంది, వాక్యం అనే సంపద ఉంది, జ్ఞానం అనే సంపద ఉంది. అందుకే నేను ప్రశంసిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. స్మరణ సంఘమా, ప్రార్థన చేసుకుందాం. దీని వివరణ పూర్తవలేదు. నెక్స్ట్ సండే ఈ రెండవ సంఘ వివరణ మనం చెప్పుకొని ముగించుకున్నాం. ప్రార్థన దయగలిగినదేమో మరణంతుడు గొప్ప మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పబడినటువంటి మీ మాటలు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల వివరణ, సంఘాలు ఉండవలసిన అర్హతలు, సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు, సంఘానికి ఉండవలసినటువంటి గొప్పతనం, కేటగిరీ, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎలాంటి అర్హత కలిగి ఉండాలో, ఎలాంటి స్థితిలో ఉండాలో మీ లేఖనాల ద్వారా 7 సంఘాలను మీరు చూపిస్తూ బోధించిన విధానం బట్టి మీరు స్తుతులు చెల్లిస్తూ తదుపరి కార్యక్రమంలో తోడు ఉండమని చెప్పబడిన మాటలు ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ